ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి నుంచి మీకు మోడల్ పేపర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్గా నేను అనాలిసిస్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియోస్లలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ పేపర్లు ఇస్తాను. సో ఇవాళ చాలామంది రాష్ట్రంలో ఎస్ఎస్సి మ్యాథ్స్ ఫెయిల్ అయ్యారు 211 సబ్జెక్టు. దాని గురించి ఎట్లా వస్తుంది చూపెడతాం సార్ పేపర్. సో ఎస్ఎస్సి మ్యాథ్స్ 211 ఇది. సో 211 సబ్జెక్ట్ ఇది. సో 211 ఎట్లుంటుందంటే పార్ట్ ఏ. సో పార్ట్ ఏ వచ్చేసి 80 మార్క్స్కి వస్తుంది. సో ఈ పార్ట్ ఏ 80 మార్క్స్ ఎలా ఉంటుందంటే సెక్షన్ 1లో 6 3 18, అంటే ఇవన్నీ 3 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ 3 మార్క్ క్వశ్చన్స్ అంటే 8 ఇస్తాడు, మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8లో మీరు ఏవైనా 6 రాయాలి, ఓకేనా. తర్వాత ఏం చేస్తాడంటే 5 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ 5 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి సేమ్ 6 ఇస్తాడు. సో ఇందులో కూడా ఏంటంటే 8 ఇస్తాడు. ఈ 8లో నుంచి మీరు ఎనీ 6 రాయాలి. సో ఇది 6 3 18 మార్క్స్, 6 5 30. దీన్ని వచ్చేసి వెరీ షార్ట్ క్వశ్చన్స్ అంటాము, దీన్ని షార్ట్ క్వశ్చన్స్ అంటాం. తర్వాత 4 8 32. ఇక్కడ మళ్ళీ 8 ఏమంటారు, మనకి 8 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు. 8 మార్క్స్ అంటే ఈచ్ క్యారీ 8 మార్క్స్. ఇక్కడ ఎన్ని ఇస్తారు అంటే మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు మొత్తం. 7లో మీరు ఏవైనా 4 రాయాలి. సో ఏవైనా 4 రాస్తే మీకు ఇక్కడ 4 8 32 మార్క్స్ వస్తాయి. సో ఇవంతా కలుపుకుంటే మీకు షార్ట్, వెరీ షార్ట్, ఎస్ఏ, ఈ 3 క్వశ్చన్స్ కలుపుకుంటే మీకు 80 మార్క్స్ వస్తాయి. తర్వాత పార్ట్ బి. పార్ట్ బి వచ్చేసి ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ కూడా మొత్తము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి 20 ఇస్తాడు. 20 × 1 మార్క్ 20 మార్క్స్. ఇది ఆప్షన్స్ ఇస్తాడు, ఏబిసిడి ఆప్షన్స్. ఇందులో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే 10 మార్క్స్ ఏమో ఫిలప్ ద బ్లాంక్స్ ఇస్తాడు, 10 మార్క్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇది. సో ఇందులో మీకు నేను అంటే ఇది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. సో ఇందులో మనకి మ్యాథమెటిక్స్లో ఏంటంటే నేను నెక్స్ట్ టాపిక్లో మీకు కొన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఆన్సర్ ఎనీ 6 అంటుంది కదా. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్కి 6 అంటే ఒక వెరీ షార్ట్ ఆన్సర్లో ఒక 30, షార్ట్ ఆన్సర్లో ఒక 20, ఎస్ఏ ఒక 20. ఇవి నేను మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. 100% మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో మ్యాథమెటిక్స్ మీకు అర్థమైనట్టు ఉంటుంది మోడల్ పేపరు. సో ఈ ప్రకారంగా మీరు ఒకవేళ ఫాలో అవుతే మాత్రం మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.